హాయ్ నమస్తే, నేను మీ వెంకటేష్ కడకంచి, CEO V5 న్యూస్. నవీన్ యాదవ్ విక్టరీకి కారణం ఇదే. అందుకే అంత బంపర్ మెజార్టీ. టఫ్ కాంపిటీషన్ మధ్య మెమరబుల్ విక్టరీ. ప్రతిపక్షాలన్నీ ఒకటైనా అదిరిపోయే గెలుపు. సర్వేలతో కన్ఫ్యూజ్ చేసిన ఆగని నవీన్ దూకుడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో గ్రాండ్గా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. ఎన్నో ఏళ్ల నుంచి అవిశ్రాంతంగా చేస్తున్న పోరాటానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఎవరెన్ని కుట్రలు పనినా జూబ్లీహిల్స్ జనం మాత్రం ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. మా బస్తీ బిడ్డని గెలిపిస్తామంటూ అంతా ఒక్కతాటిపైకొచ్చి అపురూపమైన విజయాన్ని అందించారు. ఇంత పోటీలోనూ నవీన్కు ఆ స్థాయి మెజారిటీ ఎలా సాధ్యమైంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరంటూ మీడియాలో వార్తలు వచ్చినా వార్ వన్ సైడ్ ఎలా అయింది? నవీన్ దెబ్బకు బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. బీఆర్ఎస్ ఏ ఒక్క డివిజన్లో కూడా పోటీ ఇవ్వలేదు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై 24,729 ఓట్లతో ఘన విజయం సాధించారు ఈ యంగ్ లీడర్. ఇంతకీ ఈ గ్రాండ్ విక్టరీకి కారణాలేంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్కు కాంగ్రెస్ టికెట్ ఇస్తామంటే కొందరు నాయకులు అడ్డుపడ్డారు. ఎంతో కష్టం మీద టికెట్ తెచ్చుకొని ప్రజాక్షేత్రంలోకి దూకారు నవీన్. ఆయన నామినేషన్ వేసిన రోజే వేల మంది వెంట కదిలారు. అదే ఒక విజయోత్సవ ర్యాలీగా సాగింది. దాంతో బీఆర్ఎస్ బీజేపీ కంగారు పడ్డాయి. మనం ఈ నాయకుడిని తట్టుకొని నిలబడగలమా అని టెన్షన్ పడ్డాయి. అందుకే నవీన్ యాదవ్ రౌడీ అంటూ లేనిపోని అభండాలు వేశాయి. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశాయి. సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెరలేపాయి. ఆ సోషల్ మీడియాలో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన కామెంట్లు చూసి విపక్షాలు మురిసిపోయాయి. ఇక మేం గెలిచేశాం, నవీన్ ఓడిపోయారన్నట్లు భ్రమపడ్డాయి. కానీ నవీన్ ఇక్కడే మొదటి విజయం సాధించారు. నిత్యం జనంతో మమేకమయ్యే నవీన్ను రౌడీ అనడంతో అక్కడి ప్రజలు తట్టుకోలేదు. తమకు ఏ కష్టం వచ్చినా తీర్చే నవీన్పై రౌడీ ముద్ర వేయడం బస్తీ ప్రజలకు నచ్చలేదు. యూసుఫ్గూడ, రహమత్ నగర్, శ్రీనగర్ కాలనీల ప్రజలు నవీన్ను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. శ్రీశైలం యాదవ్ కొడుకుగా ఆయన జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితుడే. అంతేకాదు ట్రస్ట్ ద్వారా ఆయన చేస్తున్న సేవలు కూడా అందరికీ తెలుసు. అలాంటి సమయంలో ఆయనపై రౌడీ అనే ముద్ర వేసేందుకు బీఆర్ఎస్ చేసిన ప్రయత్నం బూమ్రాంగ్ అయింది. అందుకే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటుతో తమ సమాధానం చెప్పారు. అపురూపమైన విజయాన్ని అందించారు. నవీన్ యాదవ్ తన ప్రత్యర్థి మాగంటి సునీతపై దాదాపు 12% ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇంతటి పోటీలో అంత మెజారిటీ ఎవ్వరూ ఊహించనిది. కానీ V5 మాత్రం ముందే ఈ విషయాన్ని చెప్పింది. నవీన్ యాదవ్ 20,000కు పైగా మెజారిటీతో గెలవబోతున్నారని పోలింగ్ ముగిసిన రోజే మేము వెల్లడించాం. 10% ఓట్ల తేడాతో మేం అంచనా వేశాం. అయితే ఈ విజయానికి కారణాలు కూడా లేకపోలేదు. బీఆర్ఎస్ ఎంతసేపు నవీన్ టార్గెట్ చేస్తూ ప్రచారం చేసింది. ఆయనపై, ఆయన కుటుంబంపై సంచలన ఆరోపణలు చేస్తూ ముందుకెళ్ళింది. ఇది నవీన్ అనుచరులను, శ్రీశైలం యాదవ్ అభిమానులను నొప్పించింది. వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారని ఆ కుటుంబం కూడా బాధపడింది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రచారం విభిన్నంగా సాగింది. అభివృద్ధి, సంక్షేమం నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ 10 ఏళ్ళు తమ 2 ఏళ్ల పాలన చూసి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. మెరుపు వ్యూహాలతో ముందుకెళ్లారు. చివరి 2 రోజులు పోల్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టారు కాంగ్రెస్ నాయకులు. ఇది బాగా కలిసొచ్చింది. గతంలో నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి, ఎంఐఎం అభ్యర్థిగా మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఈయనపై ఈ ఎన్నికల్లో ఆ సానుభూతి కనిపించింది. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు మంచి పట్టుంది. 2009లో ఆవిర్భవించిన నియోజకవర్గంలో మొదట కాంగ్రెస్ విజయం సాధించింది. 2004లో టీడీపీ,
తరపున మాగంటి గోపీనాథ్ విజయం సాధించి బీఆర్ఎస్లో చేరారు. తర్వాత 2018, 2023లలో గెలిచి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీ తిరుగులేని ఆధిపత్యం సాధించింది. 7 డివిజన్లలో 5 బీఆర్ఎస్, 2 ఎంఐఎంలు గెలిచాయి. కానీ ఈ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే ఈసారి ఇక్కడ పోటీ చేసింది నవీన్ యాదవ్, అది కూడా అధికార పార్టీ నుంచి. దీంతో ఈ సెగ్మెంట్ కాంగ్రెస్ ఖాతాలో పడింది. బీఆర్ఎస్ నాయకులు ఎంతగా రెచ్చగొట్టినా ఎక్కడా తొనకలేదు, వెనకలేదు. తన టార్గెట్ రీచ్ కావడానికి ఓపిక్గా ముందుకెళ్లారు నవీన్ యాదవ్. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తానో మాత్రమే చెప్పారు. ఎక్కడా వ్యక్తిగత విమర్శలకు తావివ్వలేదు. ఎంతసేపు డెవలప్మెంట్ పైనే మాట్లాడారు. దాంతో అన్ని వర్గాల ప్రజలు నవీన్కు మద్దతు పలికారు. అనూహ్యమైన విజయాన్ని అందించారు. ఇక గెలిచిన తర్వాత మాట్లాడినప్పుడు కూడా నవీన్లో ఆవేదన కనిపించింది. అనవసరంగా తనను, తన కుటుంబాన్ని మానసికంగా వేధించారని బాధపడ్డారు నవీన్. కానీ భవిష్యత్తులో తన దృష్టంతా అభివృద్ధిపైనే ఉంటుందని, తానేంటో డెవలప్మెంట్తోనే చూపిస్తానని శపథం చేశారు. అలా మంచి మాటలు, మెరుపు వ్యూహాలతో చరిత్రాత్మకమైన విజయాన్ని అందుకున్నారు నవీన్ యాదవ్.